మా సినిమాని ఫస్ట్ సపోర్ట్ చేశారు. అండ్ యూనో ఏం లేదు, మాకు మీ అందరి నుంచి ఒక మంచి ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది మీ అందరూ. ఎందుకంటే మీరు చూసారు మా సినిమా, చూసారు కదా, మ్యాక్సిమం చూసారా? థ్యాంక్ యూ. అంటే ఆ విజువల్స్ మీరు ఎప్పటివరకు ఒక సినిమాగా మనకి ఒక కొత్త స్పేస్ ఆఫ్ జానర్, విజువల్గా సౌండ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అన్ని డిపార్ట్మెంట్లో చాలా జాగ్రత్త తీసుకొని, ఎస్పెషల్లీ మా ఆర్ట్ కూడా మేము ఎప్పుడు మిమ్మల్ని చీట్ చేద్దాం అనుకోకుండా, ఆడియన్స్ చీట్ చేయకుండా ఒక రియల్ హాంటెడ్ హౌస్కి వెళ్ళి అంటే మీరు మా హాంట్లో మీరు చూసే సెటప్ కానీ లొకేషన్స్ కానీ అన్నీ చాలా రియల్గా తీసుకొని షూట్ చేసాం అనమాట. సో అదే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. మనం ఏదో కొంచెం మళ్ళీ సెట్ చేసేసి అలా చేస్తే తెలియకుండా కొంచెం ఉంటుందని సో అండ్ అదే అనుకుంటాం. ఇప్పుడు నార్మల్గా నాకు కొన్ని సినిమాలు చాలా ఇష్టం. మలయాళంలో మిన్నల్ మురళి, ఆఫీసర్ ఆన్ డ్యూటీ నాకు చాలా ఇష్టం. మన తుడారం, మోహన్ లాల్ గారు తుడారం కూడా చాలా బాగుంటుంది విజువల్, మొత్తం రెయిన్ ఎఫెక్ట్లో. నాకు ఒక సినిమా ఇప్పుడు మీరు ఇలాంటి ఎంకరేజ్ చేస్తే నాకు ఇప్పుడు ఇంకా ఇలాంటి కథలు చెప్పాలని ఉంటుంది. రేపు ఇంకో సినిమా మంచి ఫుల్ రెయిన్ ఎఫెక్ట్ తీయేస్తాం, కష్టపడతాం. ఎందుకంటే రెయిన్ ఎఫెక్ట్ చాలా కష్టం, చెప్పినంత ఈజీ కాదు. యాక్చువల్లీ యాక్షన్ ఇవన్నీ చేయాలంటే మాకు తోలుదిరిపోద్ది. సో నాకేం లేదు, ఏంటంటే నాకు ఎక్కువ సినిమాలు చేయాలి సంవత్సరానికి. మనకి ఏంటంటే ఎన్ని సినిమాలు అంత మంచిది నేను ఫీల్ అయ్యే పర్సన్ అండి. సో అంటే ట్రెండ్ మారిపోయింది, మీరు చూస్తున్నారు. ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బడ్జెట్, ఇట్స్ ఆన్లీ అబౌట్ మేకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు కిష్కిందపురి ఉంది, మీరు నంబర్ ఇలా స్టాండ్ పెట్టి మేము ఒక్క షాట్ తీయలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? సినిమా స్పీడ్ మీకు ఎందుకుందంటే పాపం మా కెమెరామెన్ భుజాల మీద మోసుకొని కెమెరా పెట్టుకొని హీ షాట్ ద ఎంటైర్ ఫిల్మ్. సో ఇట్ వాజ్ వెరీ టఫ్ జాబ్. అండ్ నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే సినిమా అనేది చాలా మంది కష్టం, నా ఒక్కటే కాదు, నేను జస్ట్ ఫేస్ అంతే. ఒక డిఓపి అవ్వచ్చు, ఒక డైరెక్టర్ అవ్వచ్చు, చాలా హోప్స్ తోటి 2-3 ఏళ్ళు కథలు చేసుకొని ఒక ఫ్రెష్ పాయింట్ తోటి ఇప్పుడు నాకు ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అందుకే నాకు ఏంటంటే అనిపించింది మిమ్మల్ని అందరిని పర్సనల్ కలవాలనిపించింది. అందుకే నేను ఎప్పుడు ఎవరిని పిలవాలా, ఫస్ట్ టైం నా ఆఫీస్ మిమ్మల్ని అందరూ పడడానికి కారణం ఏంటంటే మీరే మా ఎగ్జాక్ట్ మార్గదర్శి. సినిమాకి ఆడియన్స్ రేపు థియేటర్కి వచ్చి అందరినీ నేను చాలా చాలా జెన్యున్గా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేను ఫాలో అవుతాను. ఇప్పుడు నేను ఎక్కడైనా వేరే అబ్రాడ్ వెళ్ళి ఏ సినిమా బాగుందని మీరందరూ చూసే ఫాలో అవుతాను. మీరందరూ ఇంకా ఆర్గానిక్గా దీన్ని తీసుకెళ్ళాలి. అండ్ ఎంత మీరు సపోర్ట్ చేస్తే ఈ సినిమా అంత బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం మా హోల్ టీంకి ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్టు. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగండి, ప్లీజ్ అడగండి. అంటే మన తెలుగు నుంచి ఇలాంటి విజువల్స్ మేము చెప్పిన బడ్జెట్ ఇంకో ఇప్పుడే రివీల్ చేసి కూడా తెలియదు. బట్ ద కైండ్ ఆఫ్ బడ్జెట్ అండ్ 73 days సినిమా ఫినిష్ చేసాం. అండ్ అది ఎంత మంచి అంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి ఇట్స్ వెరీ వెరీ ఐ ఓపెన్. మనం 70 days సినిమా ఇంత మంచి క్వాలిటీ సినిమా తీయొచ్చా అని. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ భయ్యా, నేను 30 సినిమాల పైన మా ఫాదర్ ప్రొడ్యూస్ చేశారు. ఇంకా నేను ఏం నేర్చుకున్నట్టు? అందుకే నేను ఈసారి బడ్జెట్ ప్రాబ్లమ్స్ అవుతున్నాను అన్నది. అందరూ నేను బడ్జెట్ ఓవర్ బోర్డ్ అవుతున్నాను అది ఇది అన్నారని. కానీ నాకు బడ్జెట్ ఓవర్ బోర్డ్ కంటే కూడా నేనేం బిలీవ్ చేస్తుంటే క్వాలిటీ సినిమాలు బిలీవ్ చేస్తాను. ఆడియన్స్ క్వాలిటీ కోసం బడ్జెట్లు పెరుగుతుంటాయి. ఇప్పుడు యాక్షన్ ఎక్కువ ఉందనుకోండి, తెలియకుండా అది బడ్జెట్ పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఒక యాక్షన్ 1 day కాస్టింగ్ డిఫరెంట్, టాకీ 1 day కాస్టింగ్ డిఫరెంట్. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి, మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక సినిమా చూస్తే మీకు అర్థం ఉంటుంది కదా, ఒక సినిమా కంటిన్యూస్ యాక్షన్ అనుకో చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. బట్ అదే యాక్షన్ కూడా మీరు ఈ సినిమా అంతా తీసుకొచ్చాను నేను. మీరు ఈ సినిమా మీరు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు చూడండి, యాక్షన్ మూడ్లోనే ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఏదో డిప్ అయినట్టు కొంచెం ఏదో కట్ చెప్తాడు, ఎక్కడ ఉండదు. ఎక్కడ మీకు అది పరిగెడుతున్నట్టే ఉంటుంది, ఒక ట్రైన్ పరిగెట్టినట్టు ఉంటుంది ఆ సినిమా. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఫస్ట్ 10 minutesలో తర్వాత ఫోన్ పట్టుకుంటే నేను నుంచి వెళ్ళిపోతాను కదా. యాక్చువల్గా నేను కూడా సినిమా చూసినప్పుడు మధ్యలో నేను చేసుకుంటా కామెంట్ చేసుకుంటూ చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే హౌస్ స్టార్ట్ అయిందో నేను ఇంకా పక్కన పెట్టేసి ఇలానే చూడడం స్టార్ట్ అయింది. సూపర్, వెరీ గుడ్. అది మాత్రం హానెస్ట్గా ఒప్పుకుంటాను. బట్ నేను నా ఓన్ ఇంకో రిక్వెస్ట్ అమ్మా, ఎప్పుడైనా సినిమా నేను ఏ సినిమానే ఎంకరేజ్ చేస్తానంట. అందరి సినిమాలు మనం బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి, మంచి సినిమా ఎప్పుడు మనం కాపాడాలి, మంచి సినిమాలు అన్నీ బాగుండాలి. సో ఎంతోమంది కష్టం ఉంటుంది సినిమా అంటే.
సో ఫోన్ ట్రై టు అవాయిడ్ అట్లీస్ట్ ఎందుకంటే అంతో మంది కృషి ఎఫర్ట్ ఉంటుంది, మనం నేర్చుకోవచ్చు కూడా ఏదో ఒకటి. ఎందుకంటే ఈ షార్ట్ ఇలా తీసుకుంటాడు మనం నేర్చుకోవచ్చు. మనం ఎంత అబ్జర్వ్ చేస్తే అంత మంచిది. స్పెషల్లీ మీరు ఎవరైనా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఎంత అబ్జర్వ్ చేస్తే అంత మంచిది. హాయ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే అంటే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే మీరు మార్నింగ్ ఆ ట్వీట్ చూస్తుంటే జెర్సీ మూమెంట్ అనిపించింది మీకు. నాకైతే ఎందుకు అంటే చాలా రోజుల తర్వాత మీకు హిట్ వచ్చేసరికల్లా మాకు జెర్సీ మూమెంట్లో అనిపించింది. ఎందుకంటే మీ స్ట్రగుల్స్ ఇవన్నీ మేము చూస్తుంటాం కదా, అయ్యో చాలా రోజులు అయ్యింది ఇంకా మా అంటే స్టార్టింగ్లో మేబీ కొంచెం అమెచ్యూర్గా ఉన్నా కానీ చాలా కష్టపడుతున్నారు ఏమని చేసినా కానీ ఇంకా సక్సెస్ రాలేదు. అప్పుడు సక్సెస్ వచ్చేసింది. అంటే అప్పుడు నాకు ఎలా అయిపోయిందంటే ఫస్ట్ సినిమా జైజానికి సక్సెస్ వచ్చింది, అప్పుడు నాకు తెలియలే కూడా వయసు, అప్పుడు సక్సెస్ వచ్చింది. ఇప్పుడు నా రియల్ ఏజ్ వచ్చిన తర్వాత బట్ తెలుగు నాకు గ్యాప్ వచ్చింది కదా. రాక్షస తర్వాత ఒకటే సినిమా వచ్చింది, అది అల్లుడు దొరుసు, అది కోవిడ్లో వచ్చింది. మొన్న వచ్చింది భైరవం. కానీ లాస్ట్ ఛత్రపతి భైరవం ఎలా అయిపోయినట్టు రీమేక్స్ కదా, ఐ డెంట్ లైక్ రియలీ ఎంజాయ్ దట్ కిక్. రాక్షసుడు కూడా రీమేక్ అయిపోయింది. సో ఇంకా నేను రీమేక్ చేయకుండా ఫిక్స్ అయిపోయా ఫస్ట్. ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన కథలు ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి క్వాలిటీ సినిమా వస్తాను. అందుకే నా ఫస్ట్ ప్రయత్నం కృష్ణుడు. రేపు నెక్స్ట్ టైసన్ అట్ అలానే బాగుండబోతుంది. హైందవ కూడా చాలా బాగుండబోతుంది. హైందవ డెఫినెట్గా మంచి విజువల్ ఫీస్ట్లో ఉంటుంది. ఇట్స్ వెరీ, అందుకే మీకు చూస్తే మీరు నా గ్లిమ్స్ అందులో హైందవ గ్లిమ్స్ వదిలాం కదా, 2.5 minutes we shot in 2 days. Can you believe it? 2.5 minutes footage we shot only in 1.5 day. So but we got that kind of visuals. Now అంటే ఇప్పుడు నా ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఐమ్ పుట్టింగ్ ఇన్ ఇట్. నేను ప్రొడక్షన్లో ఏమేమి నేర్చుకున్నానో అవన్నీ ఇక్కడ మౌంట్ చేయాలని. ఇక్కడ మన తెలుగు ఫిల్మ్స్లో ఒక మంచి బడ్జెట్ కన్స్ట్రైన్లో కూడా ఒక మంచి క్వాలిటీ సినిమా తీయచ్చు అని నమ్మకం అందరికి అష్యూర్ చేయాలని. అండ్ ఆల్సో అనుపమ మేడంకి అది దయ్యం రేవలు వచ్చినప్పుడు అంటే ఏ విధంగా అంటే ఒప్పుకున్నారు? అంటే కొంతమంది ఆ రోల్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ పడదు. అంటే దయ్యం అని గ్లామరస్ రోల్ ఉన్న వాళ్ళు కాస్త దయ్యం రోల్ చేయాలంటే కొద్దిగా భయపడతారు, ఏంది నాకు కొంచెం డిఫేమ్ రావచ్చేమో అనుకొని. మీరు ఏ విధంగా అంటే మీరు కానీ డైరెక్టర్ కానీ ఎలా యాక్సెప్ట్ చేయించారు అనుకున్నాను? నాకు ఫ్రెష్గా అనిపించింది అదే. యాక్చువల్ మీరు నమ్మరు, కథలో ఫస్ట్ దెయ్యం నేను లేననమాట, నేను కూడా దెయ్యంగా చేయాలని ఫిక్స్ అయ్యా. సో మేము చాలా ఆ ప్రాసెస్లో చాలా మేము ఇంప్రూవైజ్ చేసాం. ఎందుకంటే ఐ వాంటెడ్ టు గివ్ సమ్ న్యూ ఎక్స్పీరియన్స్. ఆ సింగిల్ టేక్ డైలాగ్ చెప్పి ఈ రోజు చాలా ఇట్స్ వెరీ టఫ్ డైలాగ్ టు టెల్. అంత ఈజీ కాదు అది తిరగడం కూడా. మీకు ఆ వర్డ్ చూసారు కదా మీరు మూవీలో, అవి తిరిగి నేను ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్, అది బోల్ట్ కెమెరా, అది మీరు చూసింది అలా ఉంటుంది. 14 టేక్లు అవుతాయి దానికి కూడా. ఎందుకంటే ఫస్ట్ టేక్ నాది ఓకే నా సైడ్, బట్ ఏమవుతుందంటే కెమెరా ఇలా 5-6 యాంగిల్స్ అవుతుంది, దాని బోల్ట్. ఆ ఒక్క కెమెరా పర్ డే కాస్టింగ్ 10 lakhs పర్ డే. ఈ మూవీ మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు కొంతమంది అంటే మీరు చెప్పారు స్టార్టింగ్లోనే ఏంది ఆ రేడియో ఏంది ఆ దయ్యం ఏంది అంటే స్టార్టింగ్లో మీకు అన్నప్పుడు మొత్తం స్టోరీ మీకు కూడా చెప్పరు కదా, 4-5 బిట్స్ చెప్తారు కదా. ఆ టైంలో మీ రియాక్షన్ అనిపించింది, ఏంది రేడియో నుండి దయ్యం రావడం ఏంటి, అది ఎప్పుడో 90sలో 20-30 years బ్యాక్ దయ్యం మళ్ళీ రావడం ఏంటి అంటే కొంతమందికి భయం వేస్తుంది కదా, అంటే స్టోరీ మళ్ళీ హిట్ అవుతుందా లేదంటే బ్యాక్ ఫైర్ అవుద్ది అన్నప్పుడు మీరు అంటే ఏ విధంగా అనుకున్నారు సినిమా చూసినప్పుడు, అంటే స్టోరీ విన్న టైంలోని? అంటే స్టోరీ అప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది యాక్చువల్లీ. నాకు ఎందుకంటే హారర్ మిస్టరీ చాలా ఫ్రెష్ అనిపించింది. అది యాక్చువల్లీ వెరీ న్యూ జానర్. మనం హారర్ కామెడీలు ఎక్కువ చూసాం, లేదా థ్రిల్లర్ చూసాం, లేకపోతే మిస్టరీ చూసాం, బట్ హారర్ మిస్టరీ అనేది నాకు ఫ్రెష్ అనిపించింది. హాయ్ అన్న, హాయ్ బాయ్. అది మూవీ చాలా బాగుంది, కానీ లాస్ట్ క్లైమాక్స్ మీరు తొందర ఎండ్ చేసినట్టు అనిపించింది, ఫైట్ కానీ హెవీ లేకుండా. అంటే మళ్ళీ నేను యాక్షన్ పెట్టాను అనుకో, మళ్ళీ యాక్షన్ పెట్టారు, సాంగ్ ఎందుకు పెట్టారు అంటారు. లేదు, ఐ మీన్ ఇంకా కొంచెం ఫైటింగ్ ఉండి కొంచెం బాగుంటే ఇంకా బాగుంది కదా మూవీ, కొంచెం తొందరగా ఎండ్ చేసినట్టు అనిపించింది. యాక్షన్ సినిమా చేసి ఇంత యాక్షన్ చేస్తున్నారు భయ్యా అంటారు. ఏంటి భయ్యా మీరు అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు ఏ సినిమాలు చేయాలనేది. కన్ఫ్యూజన్ కాదు, కొంచెం బిట్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. అందుకే వేరే రోజుకి ఫైట్ పెట్టా. వేరే రోజు యాక్షన్ ఉండిందా? ఉంది. వేరే రోజు యాక్షన్ తర్వాత మళ్ళీ డిలీవరింగ్ ఫైట్ లో ఆ యాక్షన్ ఉండి ఇంకెందుకంటే నాకు ఆ క్లైమాక్స్ చూసి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, థ్రిల్గా చేయాలి కదా. ఫైట్ అన్నా థ్రిల్లే, కథ అన్నా థ్రిల్లే. డెఫినెట్గా అనిపించిందిలే, బట్ ఐ ఫీల్ ఇట్స్ జస్ట్ లైక్ మళ్ళీ ఏమన్నా మనకు కావాలని చెప్పి ఏమన్నా ఒక ఫార్ములా తీసుకొని చేసాము అనే ఫీలింగ్ కూడా ఇవ్వకూడదు. కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్. అలానే ఫిక్స్ అయ్యారు, కొంచెం ఇంకా కొంచెం బాగుంటే బాగుంది అన్నట్టు అనిపించింది. ఫైటింగ్ లాస్ట్లో అదే తొందర ఎండ్ చేసినట్టు అనిపించింది మూవీ. డెఫినెట్ అదే చేస్తా యాక్చువల్లీ. సినిమా చేసి మొత్తం మీ అందరూ చూపిస్తా ఫస్ట్.
మీరందరూ చెప్పండి ఒకటి, మేము అక్కడే కరెక్ట్ చేసుకోండి. మంచి బాలీవుడ్ స్టైల్లో వాళ్ళు ముందుగా చూపించేస్తారండి అందరికి సినిమా ఒక 100 కానీ మా భయం ఏంటంటే బై మిస్టేక్ సినిమా బ్యాడ్ ఉందనుకో మీరు ఏం రాస్తారో మా భయం. Hi Anna, I'm Satish. Firstly, I would like to congratulate you on this movie success. సో ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే రాక్షసుడు మూవీ కానీ మీది అనుపమ గారు కాంబినేషన్లో ఈ కిష్కింధాపురి మూవీ కానీ సక్సెస్ఫుల్గా రన్ అయింది కదా. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, మేము కూడా అదే కోరుకుంటున్నాం. యా, బట్ దిస్ వాజ్ అ ఫిల్మ్ విచ్ ఐమ్ లైక్ జెన్యూన్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. యా, అంటే మనమే కథ మౌంట్ చేసుకొని ఒక కొత్త థాట్ మళ్ళీ మీ అందరి దగ్గర అప్రిషియేషన్ రావటం. Yeah. ఒకసారి ఏంటంటే ఇవి అదేంటది కత్తి మీద సాధులాగా సాములాగా యా, 5 అటమోసి అది అవ్వచ్చు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ యా, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ నేను యాక్చువల్లీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వరకే వెళ్తుందేమో అనుకున్నాను. అలాంటిది అసలు నేను నా మ్యాజిక్ మేనియా నేను థర్స్డే రోజు చూసి చేయడం అనేది నేను నిజంగా అదృష్టంలో ఫీల్ అవుతున్నాను. అది దేవుడు సినిమాని ఇచ్చిన ఫీల్ అవుతుంది. 3 షోలు ప్రీమియర్ లేద్దాం, లేకపోతే 4 వేద్దాం మ్యాక్స్ అనుకున్న మా సినిమా 66 షోలు పట్టడం అనేది గ్రేట్. సినిమా ఇచ్చిన గొప్పతనం అంటే నేను అదే బిలీవ్ చేస్తాను. ఇక్కడ మనం ఉన్న వాళ్ళు ఎవ్వరూ గొప్పలం కాదు, సినిమా గొప్పది. సో దానికోసం మనం పోరాలి. మంచి సినిమాలో భాగం అయితే కాదు, మా అందరికి మంచి పేరు వచ్చేస్తుంది, డైరెక్టర్గా పేరు వచ్చేస్తుంది, అటు డిఓపి పేరు వస్తుంది. ఇప్పుడు హిట్లా సినిమా పాడుంటే పాడు హిట్ అయితే ఆ మ్యూజిక్ పేరు వచ్చేస్తుంది, అందరికి అన్నీ వస్తాయి. సినిమా బాగాలేదు అనుకో నీ టాలెంట్ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో అన్న మూవీలో చూసుకున్నట్టయితే అంత పెద్ద లంతి డైలాగ్స్ అసలు మీరు అలా ఎలా చెప్పారు అంటే మేము చూస్తుంటే అసలు యాక్చువల్గా అంటే సీరియస్లీ మేము వాటర్ తాగే సిచ్యువేషన్లో అనిపించింది. పెద్ద పెద్ద డైలాగ్స్ చాలా పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు. సో అది కూడా గ్రేట్ అసలు. Yeah. అదే ఉండాలన్న, అప్కమింగ్ మూవీస్లో కూడా అదే ఉండాలని కోరుకుంటున్నాం. యా, థ్యాంక్ యూ. నా పేరు బుజ్జి, కాకినాడ టాకీస్ ట్విట్టర్ అకౌంట్. మీకు మా అభినందనలు, మంచి సక్సెస్ కొట్టారు. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఈ మధ్య సరైన సక్సెస్ లేదు. మొన్న లిటిల్ హార్ట్స్ హిట్ అయింది, ఇప్పుడు మన సినిమా హిట్ అయింది, అలాగే మెరా కూడా మంచి టాక్ నడుస్తుంది. ఇలా ప్రతి సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు కూడా అదే చెప్పారు. చాలా దర్శకుడు కౌశిక్ ఇంతకుముందు చావు కబురు చల్లగా సినిమా అంత సక్సెస్ అవ్వాల, ఆశించినంత విజయం సాధించాల. ఏ నమ్మకంతో ఆ దర్శకుడికి మీరు అవకాశం ఇచ్చారు? కంటెంట్ అతని ప్యాషన్ నాకు 2 కలిపి కథ ఒక్కడుంటే సరిపోతుంది. అతను ఎంత ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నాడు, ఆ సినిమా కోసం ఎంత దూరం కావాలి, అది నేను 100% బిలీవ్ చేస్తున్నాను. మనం కంటెంట్ ఉండొచ్చు, బట్ మనకు అన్ని తెలుసు అనుకుంటే అప్పుడు కంటెంట్ తర్వాత అయిపోతుంది. మనకి ఏమీ తెలుగు ఒక స్టూడెంట్లా ఉండాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది నా దృష్టిలో అది ఒక సముద్రం అండి. ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా నాతో పాటు చాలామంది నేను ఉన్నప్పుడు చాలామంది టాప్ పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏ పొజిషన్ నేను పేరు చెప్పలేను కానీ చెప్తాను. ఇక్కడ చాలామంది ప్రాపర్టీ సన్స్ వచ్చారు, ప్రాపర్టీ సన్స్ ఉండే. బట్ ఇక్కడ ఏంటంటే మన అందరం నిలబట్టేది ఏంటంటే నువ్వు స్టూడెంట్ ఉన్నంత వరకు మనకు నేర్చుకోండి. ఇది ఒక సముద్రం లాంటిది, దాని లోతు అందులో ఉన్నది తెలుస్తుంది, బయట ఉన్నది తెలియదు. అందులో దిగాక అందులో ఈదుతో స్టార్ట్ చేస్తే తను తెలుస్తుంది. సో కౌశిక్లో నాకు ఆ ప్యాషన్ కనిపిస్తుంది. ఈ వాజ్ అంటే ఒక 2 ఏళ్ళు ఆ కథ చేసుకోవడం ఈజీ కాదు. సో 2 ఏళ్ళ కథ చేసుకోవడం తెలుస్తుంది అంటే ప్రతి సీను దాని డెప్త్, ద వే హీ థాట్ అబౌట్ ఎవ్రీ సీన్ యాక్చువల్లీ. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు ఎక్స్ట్రాడనరీ నరేటివ్. మీరు ఈ సినిమా మొత్తం మీరు చూసారు కదా, అందరు డైలాగ్స్ బుక్క పెట్టుకోకుండా నేను వాటర్ తాగకుండా చెప్పాడు. నమ్ముతారా? మీరు డైలాగ్ చూసారు కదా, స్టేజ్ మీద చెప్పాడు మా డైరెక్టర్, అదే పోస్ట్తో చెప్పాడు సినిమా మొత్తం. ఎవరో 2.5 hours సినిమా ముట్టుకున్న జోక మన మామూలుగా అది ఇలాంటి చాలా కష్టమైన వర్డ్స్తో అవి నాకే ఒకటి రకం కొన్ని అవి నిజంగా నాకు 2 పేజీలు ఇవ్వడానికి నాకు 2 రోజులు పట్టింది. మా నోట్ మరి ఎన్ని ఏళ్ళు కష్టపడితే ఒక కథనంత బాగా చెప్పడం, అంత గ్రిప్పింగ్గా చెప్పాడు. నేను హుక్ అయిపోయి అండ్ బిలీవ్ సేమ్ టైం కదా ఆ ఫ్రెష్గా అనిపించండి. నాకు ప్రతి పాయింట్ చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే రేడియో స్టేషన్ నుంచి వాయిస్ రావటం, అన్ని వింటేజ్ ఆబ్జెక్ట్స్ వాడటం, అది కూడా 1989లో స్టార్ట్ అవ్వటం, ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఉండటం.
అదే అన్న మీకు హాలీవుడ్ మూవీస్ అవి యాక్షన్ ఎక్కువ ఇష్టం అంటున్నారు. మీరు కూడా యాక్షన్ మూవీస్ ఎక్కువ తీశారు. బట్ మీకు నచ్చే క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఏది కావాలని అది అవెంజర్స్ టైప్ మీకు అన్న మీ బాడీకి సెట్ అవుతుంది అన్న. ఇంకొకటి ఏంటంటే అన్న అన్న నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న. మొన్న కాలర్ ఎత్తారు, ఇప్పుడు కాలర్ ఎత్తారు. నాకు ఒక కోరిక అన్న, ఎన్టీఆర్ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ మీరు చేస్తారా? అది వెయిటింగ్ అన్న, అందుకోసం అన్న. లేదు బాడీ కొంచెం ఉండాలన్న, విలనిజం ఉంటేనే అన్నది విలనిజం చూద్దామని. ఎందుకంటే నాకు జయ జానకి నాయక్లో మీ యాక్షన్ మూవీ చూసిన తర్వాత ఆ ప్రాపర్ ఫైట్స్ కానీ ఏవైనా కానీ కొంచెం విలన్ క్యారెక్టర్ చూడాలని నా కోరిక. దాని అక్కడ హీరోయిజం చూసాం, నెక్స్ట్ విలనిజం చూడాలని. ఓకే చూశాను. అలా విలన్ షేడ్స్ ఉన్న సినిమా అనేది నాకు చాలా ఇష్టం. మన షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుంది కదా, బాజీగా అదిరిపోతుంది. అలాంటి క్యారెక్టర్స్ కూడా ఎవరు చేయలేదు యాక్షన్. యాక్షన్ నువ్వు మంచి థాట్, కేవలం నాకు మంచి అది నా ప్రాబ్లం. నాకు అదే ఈ కాకపోతే చెప్తే బాగుంటుంది కదా. అవును, బట్ తెలుగు ఒక ఇంగ్లీష్ క్యారెక్టర్ చాలా ఉంది, ఇది కమర్షియల్ చెప్తే బలం ఉంటుంది కదా అనిపిస్తుంది. అది బాజీగా మంచి థాట్, వారి కూడా చాలా బాగుంది. Hi, na పేరు ఐవిడి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. అండ్ సక్సెస్ దాంట్లో పడి మీరు మర్చిపోయారు డేట్ 13 మీరు కిష్కిందపురి 2 అనౌన్స్ చేస్తారని చెప్పారు. దాని గురించి అంటే 13th మంచిది కాదంటమ్మా. 13 బి అనే సినిమా మీకు చాలా హారర్ సినిమాలు వస్తాయి కదా, 13 అనేది రాంగ్ నెంబర్ అంట. సో అందుకే చెప్పాను, అందుకే వాళ్ళు అవునా. అండ్ అన్న మూవీ స్టార్ట్ అయిన 10 minutes తర్వాత ఎవరు మొబైల్ చూడరు అని చెప్పారు. బట్ నేనైతే కంటిన్యూస్గా ఒక 4-5 times నేను మొబైల్ తీసి ట్వీట్స్ కూడా వేసాను. చాలామంది ఏంటి బెల్లమన్న ఇది చెప్పాడు, మీరేంటి ఇంకా కామెంట్ చేస్తున్నారు అంటే మూవీ ఏంటి లీడర్, వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే అంత ఎగ్జైట్ చేసింది కాబట్టి నేను అన్నిసార్లు మొబైల్ తీసి అంత ఎగ్జైట్మెంట్ పాయింట్స్ ఉన్నాయి, అన్ని ఎగ్జైట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి అని నేను ఎక్స్ప్రెస్ చేశాను. లెగిసిన తర్వాత మీ డైలీ రొటీన్ ఏంటి? అంటే ఇస్ ఇట్ ఫర్ మూవీస్ ఆర్ లైక్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి? కంపల్సరీగా అది చేయటం. ఎట్ ది సేమ్ టైం అది ఇట్ ఆల్వేస్ ఐ ఫీల్ ఎవరైనా సరే చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనం మన పని కూడా ఇంకా బెస్ట్ ఇస్తాం. తెలుగు కూడా మనం ఎక్కువ యాక్టివ్ ఉంటాం ఆ రోజంతా. అండ్ యూజువల్లీ షూట్ లేకపోతే మరి 2 hours ఐ స్పెండ్ ఇన్ జిమ్. చిన్నప్పటి నుంచి చూసే ఏదైనా సినిమా భయపడి చాలా ఉన్నాయి. ఈవిల్ డెడ్, కాంజరింగ్ ఫస్ట్ పార్ట్ అదొకటే చూసా. కాంజరింగ్ ఫస్ట్ చూసా. కాంజరింగ్ ఫస్ట్ చాలా అసలు ఆ డోర్ చూడ, అరే ఎందుకు ఎంత సౌండ్ వేస్తాం అనిపించేది. డోర్ తీయడం కూడా ఎందుకురా ఎంత సౌండ్. ఇక కాంచన, మన చంద్రముఖి, అరుంధతి. నాకు ఐ ఫీల్ మీరు యాక్చువల్లీ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆ జనరేషన్కి అరుంధతి, ఇంకోటి ఏంటి నిజం చెప్తున్నా, మనకి మీరు ఈ నమ్మండి కిష్కిందపురి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనందరం ఈ సినిమా తీసుకెళ్లే దాన్ని బట్టే ఉంటుంది. జెన్యూన్ చెప్తున్నా. అప్పుడు జనరేషన్ చంద్రముఖి ఒక ఎరా ఆడింది, తర్వాత అరుంధతి, ఇప్పుడు కిష్కిందపురి. నేను గర్వంగా చెప్తున్నాను, సీరియస్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ న్యూ ఏజ్ మేకింగ్ తోటి, ఈ న్యూ ఏజ్ విజువల్స్ తోటి, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ కథపరంగా కానీ, మీరు అరుంధతి హారర్ సినిమా కాదు, చంద్రముఖి హారర్ సినిమా కాదు. సో నాకు అదే అట్లా అనవసరం ఎక్కువ హారర్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తాం అనిపించింది. కిష్కిందపురం వదిలేయాల్సింది, మీకే జానర్ మిమ్మల్ని ఫిక్స్ అయిపోతే బాగుండేదేమో. అనవసరం మీ హారర్ జానర్ మీ సెకండ్ కొంచెం ఎక్కువ హారర్ ఎక్స్పెక్ట్ చేశారేమో. బట్ వీవర్ ట్రూ టు ఇట్స్ హారర్ మిస్టరీ. మేము డ్రేవ్ అనేది మేము హారర్ మిస్టరీ అని చెప్పాను తప్ప హారర్ సినిమా అని చెప్పాల. ఎందుకంటే మేము ఇప్పుడు చంద్రముఖి, మీకు అరుంధతిలో మీకు ఎలాంటి ఫీల్ అయితే మీకు వచ్చిందో మేము ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఇందులో ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే సెకండ్ హాఫ్లో థ్రిల్గా ఫీల్ అవ్వాలి అంతే తప్ప హారర్ ఉండాలని రూల్ ఏం లేదు కదా అని నా ఒపీనియన్. మీరు భయపడుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు కెరీర్ చూసుకుంటే అన్న ఏ హీరో లైక్ మీరు ఒక రోల్ మోడల్గా తీసుకుంది? అది బీట్ ఇన్ ఇండియా, వెస్ట్ కూడా అనుకోండి. అందరు భయ్య. ఎందుకంటే నాతో ప్రాబ్లం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి అందరం చాలా క్లోజ్గా చూసా. నేను షూటింగ్ స్పాట్స్కి వెళ్ళేవాడిని, వాళ్ళు రోజు ఎంత కష్టపడతారో చూస్తుంటాం కదా. మనకి ప్రతి హీరో చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాడు. ఎందుకంటే ఎవరికి ఏది ఈజీగా రాదు బ్రదర్. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ఎన్నో ఇయర్స్ సాక్రిఫైజెస్ ఉంటాయి.
ఎన్నో యూనో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవన్నీ నిలదొక్కుని ఆ స్థాయికి వెళ్తారు. సో నేను ఎప్పుడు అందరినీ వాల్యూ చేస్తా. నాకు అందరిలో ఏదో ఒక విషయం ఇష్టం. కొంతమందిలో యూనో డిసిప్లిన్ అంటే ఇష్టం. కొంతమందిలో అది అన్ని నాకు బేసికల్గా ఐ లుక్ ఎట్ పాజిటివిటీ, ఐ లుక్ ఎట్ పాజిటివ్ ఆఫ్ ది అదర్స్. సో నాకు ఒకళ్ళు ఒక క్వాలిటీ ఇష్టం. సో ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై ఎవ్రీబడి. ఓకే పదండి ఇంకా మరీ లేట్ చెప్పము. ఒక జానర్ నుంచి ఇంకో జానర్కి వెళ్తే మనకి రిస్క్ ఉంటుంది, అది హిట్ ఉంటుందా లేదా అని. ఒక జానర్ మనకి ఫిక్స్ హిట్ వస్తే దానిలోనే కంటిన్యూ చేయడం ఈజీ. సో మీరు ఎందుకు అలా వాలంటరీగా మీరు రిస్క్ తీసుకుంటారు అనేది నా క్వశ్చన్. నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ ఈజీ రౌట్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు కమ్ ఈజీ. అంటే యాజ్ అన్ యాక్టర్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా బ్రో. నేను సెట్కి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నేను ఈ హాంటెడ్ ఈ దెయ్యాల కొంపలు చూస్తే మళ్ళీ నెక్స్ట్ సెట్కి వెళ్తే కూడా దెయ్యాల కొంప అంటే చిరాకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సెట్కి వెళ్తే నాకు కొత్తగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ లివ్ ఫర్. నా లైఫ్లో నాకు సెట్కి వెళ్తే నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, నేనేదో నాకు యాజ్ అన్ యాక్టర్ కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తానే ఒక కాన్ఫిడెన్స్, నాకు అది ఇష్టం, అది ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం. థ్యాంక్ యూ. ఓకే.